హాయ్ మమ్మీ. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. హాయ్ అమ్మా. ఓకేనా? సరే. అవును, మీ ఆయన వెళ్ళిపోయాడా? మూతి మీద వాతలు పెడతాను. నాన్నగారు వెళ్ళిపోయారా అమ్మా? ఉన్నారు. అవునా, అయితే నేను బాయ్. రేయ్, దోశలు తినేదా? లతా, నువ్వు తింటూ ఉండు. ఇదిగోండి. వీడేడి? ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎన్నాళ్ళిలా స్టార్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్? మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఏం. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఏం. రేయ్, నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లు అన్నీ కొట్టుకుపోయాయి. వీడు కూడా నాలాగే షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చుని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడెప్పుడు అర్థం చేసుకుంటాడో. అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రాదు లత, గడిచిపోతుంది. చెప్పరా, ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్కవేరా, ఎక్కువయ్యాయని. రే రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే, బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ, ఎవరైనా చూస్తారేమో. చూడలేదు. అబ్బా, ఏంటి తొందర? తొందర కంట నుంచి. అబ్బా, ఏంటి కిందే తొందర? నాకు కూడా. ఇంకా పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? అంటే నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా, మళ్ళీ కింద ఉంది. కింద కాకుండా ఇంకెక్కడ ఉంటది? అర్థమైంది. లేదు శివా, నిజంగానే ఉంటుందిరా. ఈడేంటి మళ్ళీ? రే, ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా, వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఏయ్! ఏయ్! నువ్వు నన్ను చూసావు? మల్లిక, నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు, చూడలేదట. నేను చూసాను, నన్ను చూసింది. నేను చూసింది వాడిని కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? అదన్నా. నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవడం నచ్చదని? ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు.
ఓ సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? ఆ? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఏంటి? ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏ జీవితం చూసుకోండి, మా ఏ జీవితం ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే. మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలక తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బే ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగ్? ఆహా చిచి అదేం కాదండి. కాకపోతే ఓకే, హా. తేడా వస్తే కోస్తా. అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. ఆ, హా. రేయ్, హా? గుర్తుందిగా, తేడా వస్తే కోస్తారు. పీక.